హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. మోసానికి మారుపేరు, దోకాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ అన్న కేటీఆర్. రైతు భరోసా పథకం కింద 15,000 కాకుండా 12,000 ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మోసానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. దోకాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ అని అన్నారు. రైతు ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. వరంగల్ డిక్లరేషన్ అబద్ధమని రాహుల్ గాంధీ ఓరుగల్లో చేసిన ప్రకటన బూటమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఏటా 15,000 ఇస్తామంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు అమలు చేస్తామంటుంది 12,000 అని చెప్పారు. ఇది సర్కారు కాదు, మోసగాళ్ల బెదిరింపుల వేళ అంటూ విమర్శించారు. అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెసే, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెసే అంటూ విమర్శలు వర్షం కురిపించారు కేటీఆర్. కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి 26 నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం చుడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు, మోసం, నయవంచన, దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది, ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి 6 నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు. భరోసా పథకం కింద 15,000 కౌలు రైతులు కూడా ఇస్తాను. అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా, యజమానికి ప్లస్ కౌలు రైతుకా, కౌలు రైతుకేనా? ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాం మీకు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి పూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి ఏర్చి తెలిసి పూర్తి స్థాయి అవగాహనతో, సోయితో, స్పృహతో కౌలు రైతులది కౌలు రైతులకు ఇస్తాం, భూ యజమానులది భూ యజమానులకు ఇస్తాం, ఇద్దరికి 15,000 రూపాయలు ఇస్తాం. మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు, నాకు అర్థమైతలేదంటూ PCC అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. చూశారు కదండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జిఆర్టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.